రైఫిల్ ట్రైనర్ సాబిత్ ఖాన్ అనే వ్యక్తి అక్కడ ట్రైనింగ్ వచ్చే విద్యార్థి తల్లిని సౌజన్య గారిని లొంగ తీసుకొని వాళ్ళకి సంబంధించిన ఫోటోల్ని వీడియోల్ని పెట్టుకొని వారి కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ అలాగే సౌజన్య గారి భర్త గారిని భాస్కర్ గారిని వారికి పాయిజన్ ఇంజెక్షన్ వేసి వాళ్ళకి చావుకు కారణమైన సాబిత్ ఖాన్ ఈ రోజు వాళ్ళ కుటుంబం సంబంధించిన ఎవరైతే సౌజన్య గారి తండ్రి గారైన పంచాయతీ రాజ్ లో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు గారు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి గోదావరి నదిలో దూకడం జరిగింది. దానికి కారణం గత వారంలో సాబిత్ ఖాన్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబాన్ని బెదిరించి డబ్బులు ఎవరైతే వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని బంగారాన్ని ఆస్తిని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళకి ప్రతిరోజు కూడా బెదిరిస్తూ మీ కుటుంబం మొత్తం కూడా ముస్లింలో మతానికి మీరు మారాలా లేకపోతే మిమ్మల్ని అంతం చేస్తాను ఇలాంటి ఎన్నో రకాలుగా వాళ్ళని బెదిరిస్తుంటే వాళ్ళు అయ్యా నీకు ఏం కావాలి డబ్బు కావాలని డబ్బు ఇచ్చాం బంగారం కావాలంటే బంగారం ఇచ్చాం మాకు సంబంధించిన ఏ ప్రాపర్టీస్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మమ్మల్ని మతం మారమంటున్నావు మాకు పరువు పోద్ది. నేను గతంలో పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తూ నేను మతం మారితే హిందూ సమాజంలో ఎందుకు మారని అడుగుతారు దీనికి కారణం తెలుసుకుంటారు దయచేసి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయొద్దు అని ఎన్నోసార్లు ప్రాధాయపడినా అతను మీ కూతురు సంబంధించిన వీడియోస్ ని పబ్లిక్ చేస్తాను సోషల్ మీడియాలో పెడతాను మీ అమ్మాయి నాతో కలిసి తిరిగిన వీడియోస్ ని పబ్లిక్ లో పెట్టి మీ పరువును తీస్తాను అనగానే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి తట్టుకోలేక భయభ్రాంతులయ్యి గోదావరి నదిలో పోయి ఒక కారులో అందరూ కుటుంబ సమేతంగా వీళ్ళు నలుగురు కలిసి గోదావరి నదిలో దూకడం జరిగింది. అందరూ చనిపోవడం జరిగింది. కానీ అదృష్టశాతం ఎవరైతే వాళ్ళ మనవుడు కార్తిక్ అనే వ్యక్తి స్విమ్మింగ్ వచ్చి రావడం కారణంగా గోదావరి గట్టు మీద రావడం జరిగింది. ఈ సాబిత్ ఖాన్ చేసిన విషయాన్ని వాళ్ళు సూసైడ్ లెటర్ రూపంలో కారులో పెట్టడం జరిగింది. పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తే ఆ సూసైడ్ లెటర్ లో నీట్ గా రాయడం జరిగింది. మా ప్రాణానికి ఇబ్బంది పెట్టిన మా పరువుకి ఇబ్బంది పెట్టిన ఈ సాబిత్ ఖాన్ ఎవరైతే రైఫిల్ ట్రైనర్ ఉన్నాడో మా ప్రాణానికి ఇతనే కారణమని సూసైడ్ లెటర్ లో రాయడం జరిగింది. దానికి స్థానిక పోలీస్ శాఖ వారు వారి కోసం వెంబడిస్తే ఈ రోజు సాబిత్ ఖాన్ 4 రాష్ట్రాలు దాటాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ. నిన్నటి రోజున పోలీస్ శాఖ వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ మేము పోలీస్ శాఖని ఏదైతే రాష్ట్ర డీజీపీ గారిని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కోరడం జరుగుతుంది. అయ్యా ఎవరైతే లవ్ జిహాద్ అనే పేరుతో హిందూ మహిళల్ని ప్రేమించి మోసం చేసి వాళ్ళ కుటుంబం ఆత్మహత్య కారణమైన ఈ లవ్ జిహాద్ చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిని ఉరిశిక్ష వేసే సెక్షన్ తీసుకురావాలి. అలాగే వాళ్ళకి గతంలో ఏదైతే అరేబియన్ కంట్రీస్ లో ఎవరైనా ఇలా తప్పు చేస్తే నడి రోడ్ లో వాళ్ళు ఉరిశిక్ష చేయడం అలాగే నడి రోడ్ లో వాళ్ళు కాలు చేతులు ఇంచేయడం ఇలాంటి శిక్షని లవ్ జిహాద్ అనే పేరుతో ఎవరైతే ముస్లిం మతంతో ఉండి హిందూ మహిళలు చేస్తున్నారో వాళ్ళని కఠినంగా ఇలాంటి శిక్ష చేస్తే లవ్ జిహాద్ చేయడానికి భయపడతారు. ముస్లిం సోదరుని ఒకటే కోరుకుంటున్నాను అయ్యా మీరు ఇప్పుడైనా బయటకు వచ్చి ఎవరైతే లవ్ జిహాద్ పేరుతో చేస్తున్నారో వాళ్ళని వ్యతిరేకించండి. లేకపోతే హిందూ సమాజం నుంచి ముస్లిం సమాజాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఏ ముస్లిం సోదరుడు బయటకు వచ్చి లవ్ జిహాద్ ని చేసిన వాళ్ళని వ్యతిరేకించకపోతే ఖచ్చితంగా ముస్లిం సోదరులందరూ దానికి సపోర్ట్ చేస్తారనుకుంటున్నారు. దయచేసి ఇప్పుడైనా ముస్లిం సోదరులందరూ కలిసి ఎవరైతే లవ్ జిహాద్ చేస్తారో వాళ్ళు మేము వ్యతిరేకం అని పబ్లిక్ ముఖంగా మీరు వచ్చి చెప్పాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఒక అర్జీ రూపంలో ఎవరైతే సాబిత్ ఖాన్ ని వెంటనే అరెస్ట్ చేసిన తర్వాత కఠిన శిక్షలు ఏదైతే ఉన్నాయో ఉరిశిక్షకు సంబంధించిన సెక్షన్లు పొందుపరచాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున పోలీస్ శాఖని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.